శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో త్రాగునీటి సమస్యలు, ఉపాధి హామీ, వైద్య వ్యవసాయ అంశాలపై జడ్పీ చైర్మన్ పిరియా విజయ చర్చించారు. ఉద్దానం ప్రాంతంలో పైప్లైన్ లీకేజీలు అరికట్టి శుద్ధ జలాలు అందించాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాల సమస్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఉపాధి హామీ, జాబ్ కార్డులు పూర్తిగా జారీ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ ఆదేశించారు. కిడ్నీ రోగులకు మందులు అందకపోవడంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. కాల్స్ రాగానే దాంట్లో నోట్ చేసుకొని వెంటనే ఎప్పటికప్పుడు మేము అటెండ్ అవుతాం జరుగుతుందమ్మా. ఇది మీడియా కూడా నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు అటెండ్ అవుతామమ్మా. ఈ రిపేర్స్ కూడా తయారు చేయడం జరిగిందమ్మా. ఇవి కూడా శివరాపురం, కేకామపురం గవర్నమెంట్ వేరే రాస్తామండి. వేరే దాంట్లో శాంక్షన్ కావాలని అనుకున్నట్టు మిగతా మనం సిహెచ్కేశ్వరం, బీకేశ్వరం వీడియో కూడా చేసేస్తాం. ఎమర్జెన్సీ స్టార్ట్ వెళ్ళలేదు సార్. మన రివ్యూ మీటింగ్ కూడా మాకు ఎస్సీ గారు పెట్టారు సార్. అలా చేసుకుంటూ వెళ్తున్నాం. బీటీ రోడ్లు అయితే సీసీ రోడ్లు కానీ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. బడ్జెట్ రేట్లు కాబట్టి వాళ్ళు పని చేయకపోతే టోటల్ 20% ఫైన్ పడుతుంది మేడం. ఒరిజినల్గా పిఎస్కి అనుకున్నాం. వాళ్ళ దగ్గర విశ్వసముద్రం చేసుకున్నారు. 8 years బ్యాక్ రేట్ మేడం గారు బీపీజీ లాంగ్లో కంటిన్యూ ఉంది మేడం. బీటీ రోడ్లు కానీ ఆ ప్రాజెక్ట్లో తీసుకోవడానికి అది ఇంకా ఇంప్లిమెంట్ రాలేదు. యాక్చువల్గా జరిగింది. ఒక 2 నుంచి 3 నెలల్లో మనకి కూడా అయిపోతున్నాయి. మన ఇళ్లలో ఇవ్వలేము. ఖచ్చితంగా కలెక్టర్ చెప్తే చేస్తూ ఉన్నారు. అవుతాయి. ఇక్కడ శివరామపురం పరిస్థితి వాళ్ళ ఎంపీలు రేంజ్ క్షేత్రంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. శివరామపురంకి పరిస్థితి కొత్తగా బీపీజీ రావాలి కొత్తగా అవుతాడే అని మీరు అంటున్నారు మేడం. ఏదైతే వర్క్ ఇప్పుడు శాంక్షన్ అయిందో ఇది మనం బీపీజీ రావతిలో ఒకవేళ వాటి పర్మిట్ ఈ సాఫ్ట్వేర్ పర్మిట్ చేయకపోయినా మనం ఫ్రెష్గా మీరు గవర్నమెంట్ తెప్పించా ఉన్నారు. ఏ మండలాలకి ఎంత ఇస్తున్నారు? వేరే డేటా వాళ్ళు కూడా వాటర్ సప్లై చేయాలి సార్. దీనికోసం చెప్పి మేడం గారితో మాట్లాడితే ఈ మంత్ ఎండింగ్ లో ఒక డీటెయిల్ గా అందరితో కూడా అప్పటికి శాస్త్రం మనం చూసినట్టుకంటే ఏప్రిల్ అసలు ఇప్పటికే చాలా ఎక్కువ చూస్తున్నాం కదా. ఈ రోజు కూడా పేపర్ ఇచ్చాడు. పలానా మండలాలు వడగాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని ఏరియాతో సహా మన వాతావరణ శాఖ వారు చెప్తా ఉన్నారు. అప్పుడు బై దిస్ టైం ఏమవుతుంది? మీరు కూర్చోండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇచ్చించండి. వాళ్ళ మీరే కూర్చొని మీ లెవెల్లో ఈరోజు అయిపోతే ఈరోజు సాయంకాలం కూర్చొని రేపు కూర్చోండి. యూ హ్యావ్ అ మీటింగ్ అండ్ విత్ ఆల్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అండ్ ఈ వాటి కూడా పిలిపించింది. వేరే ఏంటండి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఇమీడియట్ తయారు చేయండి. బై దిస్ టైం వీఆర్ సపోజ్ టు ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. యాక్షన్లోకి రావాలి, నాట్ ప్లాన్. సో అది మీరు జిల్లా పరిషత్ అది కూడా చేయండి. దయచేసి మీరు కూడా అసలు మీరు ఇప్పటికే సబ్మిట్ చేసి ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ అనేది చివరి రిజర్వ్ గా తీసుకున్నాం సార్. ట్రాన్స్పోర్టేషన్ లాస్ట్ రిసార్ట్. ఫస్ట్ ఏం చేయాలి? అన్ని ఫంక్షన్ గా ఉన్నాయా? అన్ని బోర్డులు మన రిపేర్స్ జరుగుతూ ఉంటాయి. వాటికి ఏం చేయబోతున్నాం? లేకపోతే ఎక్కడ లీకేజ్ వచ్చాయి, వాటికి ఏం చేయబోతున్నాం? ఇవన్నీ కూడా మనం యాక్షన్ ప్లాన్. ఈ పంచాయతీ ఏముంది, పంచాయతీలో నిధులు ఎక్కుతున్నాయి, మండల పరిషత్లో ఏంటి అవైలబిలిటీ ఉందా, జిల్లా పరిషత్ ఏంటి, ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి.
సీఓ గారు పంచాయతీస్ అట్లాగే వాళ్ళని పిలిపించి రేపు కూర్చొని విజిట్ 2-3 days లో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎవరు కొన్ని పంచాయతీలో డబ్బులు ఉండి ఉండవచ్చు, కొన్ని పంచాయతీలో లేకపోయి ఉండవచ్చు. కాబట్టి మీరు అది ఆ డెసిషన్కి రావాలి. నిజమే కదా, మళ్ళీ నిజమే నీకు ఏర్పాటు ఎక్కువ నిజం కదా. నేనన్నా చెప్తాను ప్రజలంటున్నారు కదా, నేనన్నా భోజనం చేయకుండా మీటింగ్ కండక్ట్ చేయకుండా ఎవరు చెప్తున్నాం ఇప్పుడు ఒకే 3 అయింది, ఓన్గా మీటింగ్ పెట్టు, 3 నిమిషాలు మీటింగ్ పెట్టు. శాసనసభ్యులు ఒక కన్స్ట్రక్టివ్ అప్పీల్ చేశారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుందని అన్నారు. కానీ వారికి దానికి మీరు మాట్లాడారు. ఏదైతే ఆయన కన్స్ట్రక్టివ్ అప్పీల్ చేశారో దానికి చెప్పేది ఏంటంటే, ఇదే సమయంలో రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మా నాయకుడే ముఖ్యమంత్రి ఉంటే క్యాన్సర్ అనుమతితో సంబంధం లేకుండా
కొన్నారు అంటే మీరు రిజైన్ చేస్తారా, కొనలేదని నేను రిజైన్ చేస్తాను. మీ శాసనసభ్యులు